హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈ వచ్చేసి సింపుల్గా చేసుకునే పెసరపప్పు అండి. గుప్తంగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పెసరపప్పు నానబెట్టేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపు పెట్టేసి తిరగమాతలో వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం గంటతో స్మాష్ చేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మా నెల్లూరు సైడ్ అయితే ఇలాగే చేస్తారు. పప్పు చారు వేరుగా చేస్తారు. ఇది గుప్తంగా పప్పు బాగుంటుందండి. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీరేం కాల్ చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ ఇక్కడ వర్షాలు పడుతున్నాయా, ఎండలు కాస్తున్నాయి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సింపుల్గా చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.